మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కొత్తపూడి ప్రజలందరికీ నా యొక్క సంపూర్ణ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే ఒక చిన్న ఒక కథ కాదు, అంటే నా సంఘటన జరిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అది ఏంటంటే, ఒక 20 ఏళ్ళ కిందట మన పెద్ద ఆయన అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు దగ్గరికి ఒకసారి మేము వెళ్ళినప్పుడు ఒక చిన్న ఉద్యోగం గురించి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఆయన 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆయన మంచిగా పిలిచి, అరే ప్రతి ఒక్కరూ మనకు జాబులు కావాలనుకుంటే ఎట్లా, మనం 10 మందిని బతికించాలే కానీ మనకు జాబులు ఎందుకు, మిగతా బడుగు బలహీన వర్గాల్లో చాలామంది ఉన్నారు, అలాంటి వాళ్ళకి మనం ఇచ్చేయాలి కదా అని చెప్పేసి ఆ రోజు ఆ పెద్ద ఆయన అంటే కోట్ల కుటుంబానికి బడుగు బలహీన వర్గాల మీద ఎంత ప్రేమ ఉందో అది ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ రెడ్లు అనేది ముఖ్యం కాదు, మానవత్వమే మన కులం, మానవత్వమే మన పార్టీ. కాబట్టి అలాంటి కుటుంబాన్ని మనం బాగా ఆదరించి ఆ కుటుంబీకులుగా ఇప్పుడు నేను కొన్ని వందల కుటుంబాలకు ఆసరాగా నిలిచానంటే అప్పుడు ఆ పెద్ద ఆయన నన్ను చెప్పి ఒక ఇది చేయడానికి ఆధారమే ఇప్పుడు ఈ శ్రేణిలో ఉన్నా. అది ఇప్పటికీ నాకు గుర్తొస్తూనే ఉంటుంది. మహానుభావుడు చెప్పినందుకే నేను అప్పుడే ఆయన ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చింటే చిన్న ఉద్యోగిగా ఉంటుంది. ఇప్పుడు నేను 1000 కుటుంబాలకు ఆసరగా ఉన్నా. అదే ఆ పెద్ద ఆయన ఆశీస్సులు. అలాగనే మన ప్రకాష్ అన్న గారు కూడా పులి పుడుతుంది కానీ ఒక మానవత్వమైన మనుషులు పుట్టుతారు కానీ అలాంటి ఆయనకు మనం ఎల్లవేళలా ఎన్నంటూ ప్రతిసారి మనం భారీ మెజారిటీతో కల్పించి ఈ కొత్తగూడెం గ్రామం ఎప్పుడు కొత్తగూడెం గ్రామం 100% ఎప్పుడు మీ ఆశీస్సులు. అలాగే నిజంగా అంటే ఇక్కడ ఉన్న చాలా వీరాభిమానులు ఉన్నారు ఈ కుటుంబం మీద. వీళ్ళందరినీ ఎప్పుడు మనం గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కొంచెమంది వెధవ బుద్ధులతో వెధవ మాటలు మాట్లాడుతుంటారే తప్ప వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు మాత్రం కొత్తపూడి గ్రామం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ దూరం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రజలందరికీ నమస్కారం చేస్తూ ముగించుకుంటున్నాను.